క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ సాయంకాల సమయమందు మరొకసారి ఏ రీతిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము, అది మన ఆత్మీయ జీవితానికి, సంఘ క్షేమాభివృద్ధికి అది క్షేమకరమైనటువంటి అంశము. ఈ యొక్క దినాన మనము దేవుని యొక్క వాక్య భాగములో నుండి లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. 1:38వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. 50వ పేజీలో ఉంటుంది. 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, దయగల తండ్రి, ఈ సమయమందు నాయన నీ పాదముల చెంతకు వస్తున్నాం. మీ వాక్యమును ధ్యానిస్తుండగా దేవా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నిలబడిన నేను వచ్చే వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నీ నా మహిమార్థమై దేవా, మాకు మీ వాక్య ప్రత్యక్షతలు, మీ వాక్యములో ఉన్నటువంటి మర్మాలు మేము తెలుసుకోవటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి, నీ వాక్యం అందు మేము స్థిరపరచబడటానికి నీ కృప చూపించవలసింది గడుపుతున్నాం. దేవా, మేము వినుచూ ఉండగా మాకు విశ్వాసమును, భక్తిని మీరు పుట్టించవలసింది గడుపుతూ యేసు ఘనమైనటువంటి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయమందు మనము పరిశుద్ధ గ్రంథము నుండి కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలని మనము ధ్యానించి, దానిలో నుండి వారు క్రిస్మస్ని జరిగించారు, క్రిస్మస్లో మనము ఎలాగూ పండుగను ఆచరించాలి, లేకపోతే క్రిస్మస్ను ఎలాగూ చేయాలి, క్రిస్మస్ దినాల్లో మనము ఎలాగుండాలి అనేటువంటి అంశాన్ని ఈ సాయంకాల సమయమందు మనమందరము కలిసి ధ్యానించుకుందాం. క్రిస్మస్ దినాలలో మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము సందర్భములో మనము చూచినప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులు, వారి జీవితాలు మనం చూడగలుగుతూ ఉంటాం. మరియ జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే యేసేపు జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. జ్ఞానుల యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే గొర్రెల కాపరుల యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని మనం చూచినప్పుడు దానిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినది ఎవరు అని అంటే మరియ అనేటువంటి స్త్రీని అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరియ గురించి రాయబడతా ఉంటుంది, దయాప్రాప్తురాలు అని చెప్పి రాయబడతా ఉంటుంది. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క దూత వచ్చి ఆమె గురించి, ఆమె యొక్క గుణగణాల గురించి మాట్లాడుతోంది. ఏంటి అని అంటే ఆమె దయగలిగినటువంటి స్త్రీ అని చెప్తా ఉన్నారు. నువ్వు దయ పొందుకున్నావు అని చెప్పి దేవుని దూత ఆమెకు ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉంది. ప్రేమయుడు దేవుని సంగమా, మనము దేవుని దగ్గర యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నమ్మకముగా నడుస్తూ ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు దేవుని దూతలు మన దగ్గరికి వస్తారు. దేవుని దూతలు మనకు సహకారులుగా, దేవుని దూతలు మనల్ని ఆశీర్వదించేటటువంటి స్థితిలో వారు ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే అనేకమైనటువంటి పర్యాయాలలో దేవదూతలు మనుషులకు వర్తమానాలు తీసుకొచ్చేవారిగా, దేవుని యొక్క పనిచేసేటటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సందర్భంలో మనం చూసినప్పుడు మరియ దగ్గరికి ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని దూత వచ్చి మాట్లాడుతున్న మాట, నువ్వు దయను పొందుకున్నావు, దేవుని యొక్క దయను పొందుకున్నావు, దయాప్రాప్తురాలా అని చెప్తా ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాలలో ప్రేమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క దయను పొందుకునేటువంటి వారముగా ఉండాలి. అనేక మంది మనుషుల యొక్క దయ కొరకు, మనుషుల యొక్క సింపతి కొరకు, మనుషుల యొక్క వారి యొక్క సానుభూతి కొరకు ప్రయాసపడతా ఉంటారు. దాని కొరకు వారు అనేకమైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు, కపట వేషాలు వేస్తూ ఉంటారు. మనము దేవుని దృష్టిలో నమ్మకముగా ఉన్నప్పుడు ప్రేమయుడు దేవుని సంగమా,
దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి ఉంటుంది, దయాప్రాప్తురాలా అని చెప్తా ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో మనం కూడా యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నప్పుడు, మనము దేవుని యొక్క అడుగుజాడుల్లో మనం నడుస్తున్నప్పుడు, ప్రేమైనటువంటి దేవుని సంగమా మనం చూడగలుగుతాము దేవుని యొక్క దూతలు మనతో మాట్లాడతాం, దైవ ప్రత్యక్షతలు మనం చూడగలుగుతూ ఉంటాం. మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడండి, అనేక మంది భక్తులు ఉన్నారు. వారు దైవ చింతన వారిని ఏం చేస్తుందంటే యథార్థమైనటువంటి మార్గములోనికి, దైవికమైనటువంటి మార్గములోనికి నడవటానికి సహాయపడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, అబ్రాహాము జీవితాన్ని మనం చూసేటప్పుడు ఆయన విగ్రహాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. తన చేత్తోటి రకరకాలైనటువంటి ఆకారాలను చేసి ఇవే దేవుళ్ళు అని చెప్పి, దేవతలు అని చెప్పి అమ్ముకునేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఆయనలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉంది కాబట్టి ఆయన కూడా ఆయన చేసేటప్పుడు ఈ బొమ్మ నాతో మాట్లాడదా, ఈ విగ్రహం నాతో మాట్లాడదా, ఏంటి నాకున్నటువంటి ఈ స్థితి, నాకు పిల్లలు లేరు కదా, నేను పిల్లలు లేనటువంటి తండ్రిగా ఉన్నాను, నేనేం చేస్తూ ఉన్నాను, ప్రజలు తీసుకువెళ్ళి ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఏంటి దేవుళ్ళు, నేను చేసినట్టు వారికి నేను పోసినటువంటి ఈ ఆకారానికి ప్రజలు నమస్కారాలు పెడతా ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, దేవుడిని కొలుస్తూ ఉన్నారు. మరి ఎవరు నిజ దేవుడు అని చెప్పి ఆయన జీవితంలో ఒక ప్రశ్న అనేది ప్రారంభమై ఉండవచ్చు. అందుకనే దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడినప్పుడు మనం మాట్లాడినట్లుగా అతని జీవితాన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, ఆయన దేవుని ఎంతగా నమ్మేటటువంటి వ్యక్తి ఆలోచించండి. దేవుడు ఒక్క మాట చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నేను పిలిచేటటువంటి ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే, నేను చూపించేటువంటి దేశంలో నువ్వు వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశముగా ఉంటుందని చెప్పినప్పుడు ఆయన తడవు చేయకుండా వాటన్నిటిని విడిచిపెట్టేసాడు. హీ నో, దేవుని యొక్క స్వరం ఎలాగుంటుందో ఆయనకు తెలుసు, దేవుని యొక్క ఆకారం ఎలాగుంటుందో ఆయనకు తెలుసు. ఆయన గుర్తించాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ఆయన దేవుని యొక్క మార్గములో ఆయన నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, మనము యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఈ క్రిస్మస్ దినాలలో దేవుని యొక్క దయను పొందినటువంటి వారిగా మనం ఉండాలి. ఈ క్రిస్మస్ దినాలలో అనేక మంది విశ్వాసుల గృహాలకు వెళ్తూ ఉంటారు. దేని కొరకు? కానుకల కొరకు వెళ్తూ ఉంటారు. లేదంటే విశ్వాసుల్ని దర్శించాలని వెళ్తూ ఉంటారు. దేని కొరకు? ఏదో వారు బహుమతులు ఇస్తారు కదా అని చెప్పి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు నేను దేవుని మీద ఆధారపడిన వారమైతే దేవుని దగ్గర నుంచి మనకు బహుమానాలు వస్తాయి. దేవుని దగ్గర నుండి నిజమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. మనుషులు మనల్ని ఆశీర్వదించలేరు, మనుషులు మనల్ని పొగుడుతారు. మనుషులు చేసేటటువంటి సహాయము వారు ఏం కోరుకుంటారంటే ఇతర జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకోవాలనుకుంటా ఉంటాడు. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. ఆయన మాట ఇచ్చినప్పుడు మాట నెరవేర్చేటటువంటి దేవుడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరియని గురించి చూసినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, ఆమెను దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి ఇష్టపడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెలో భక్తి ఉంది కాబట్టే కొంతమంది నో అని చెప్తారు. అలాంటి వారి దగ్గర దేవుడు రాడు. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడతారో అది కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన, హింసైన, ఉపద్రవమైన ఏదైనా సరే, ఖడ్గమైన ఏదైనా సరే, దేవుని పని చేయటానికి ఎవరైతే ఇష్టత కలిగి ఉంటారో, ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, ఎవరైతే పూనుకుంటారో ప్రియమైన దేవుని సంగమా, అట్టి వారి దగ్గరికి దేవుని యొక్క స్వరం వస్తుంది. అట్టి వారి దగ్గరికి దేవుని యొక్క ప్రత్యక్షలు వస్తాయి. మనం ఇక్కడ చూడండి, మరియ దేవుని ఎలాంటి భక్తి కలిగినటువంటి స్త్రీ అయితే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుంటే ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు వాడుకునేటువంటి మనుషుడు అనేటువంటి అంశాన్ని గురించి ఆలోచించినప్పుడు దేవుడికి కావలసింది ఎవరంటే
తను చెప్పినట్లు చేసేటటువంటి వాడు కావాలి కానీ తనకి వ్యతిరేకంగా, తన చిత్తానికి వ్యతిరేకంగా చేసేటటువంటి వ్యక్తి కాదు. తనకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. తనకి వ్యతిరేకంగా జీవించేటటువంటి వ్యక్తి కాదు. తన గుణగణాలను ప్రజలకు చూపించేటటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటా ఉంటాడు. దావీదును దేవుడు బాల్యం నుండి ఆయన ఎన్నుకోవడం గల కారణము ఆయనలో ఉన్నటువంటి యథార్థత, ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి ఆ మక్కువ దేవుణ్ణి ఆయన వైపు త్రిప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాల్యములోనే ఆయన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. దేవుని దగ్గర నుండి శక్తిని పొందుకొని గొప్ప కార్యాలు చేశాడు. ప్రేమ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ దినాలలో మనము దేవుని చేత వాడబడాలి అని అంటే దేవుని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. మనుషుల దృష్టికి కనపడటం కాదు. కొంతమంది భక్తి పరులాగా కనపడుతూ ఉంటారు, వేషాలు వేసుకొని ఉంటారు. ఈరోజు దేవుడు అట్టి వారిని దర్శించాడు. ఎవరైతే దీనుడై నా సన్నిధిలో ఒలుగుచుంటాడో అట్టి వాడిని దర్శిస్తానని చెప్తా ఉంటాడు. ఎవరైతే ప్రేమ దేవుడు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సు కలిగి ఉంటారో అటు వాడిని దర్శిస్తానని చెప్తా ఉంటాడు. దేవునికి కావాల్సింది విరిగి నలిగినటువంటి హృదయం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రేమ దేవుని సంగమా, క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభువారు మరియును ఏర్పాటు చేసుకునే గల కారణం ఏంటి అని అంటే ఆమెలో ఉన్నటువంటి భక్తి, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క భయభక్తులు అనేవి దేవుణ్ణి తన వైపు తిప్పుకునేటట్లుగా చేసుకుంది. ఈ క్రిస్మస్ దినాలలో మనము కూడా మన భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. మనుషుల మెప్పు కొరకు కాదు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి మెప్పు కొరకు కాదు, లేకపోతే సేవకులు ఇచ్చేటటువంటి అధికారాల కొరకు కాదు, కానీ దేవుడు చూస్తున్నటువంటి భయం కలిగి మన జీవితాలను దిద్దుబాటు చేసుకోవాలి. మన జీవితాలని ప్రభు మార్గములో మనం చక్కగా మనము నడుచుకోవటం అనేది అలవరుచుకున్నప్పుడు దేవుడు మనల్ని నిశ్చయముగా ఆయన దర్శిస్తాడు. మరియు దర్శించిన దేవుడు నిన్ను నన్ను దర్శించటానికి ఏమాత్రము సందేశించక, ఏమాత్రము ఆలస్యము చేయక ఆయన నిన్ను నన్ను వాడుకుంటాడు. ప్రేమజు దేవుని సంగమా, మనందరి జీవితాల్లో మనం చూసినప్పుడు అనేక మంది చదువున్న వారిని దేవుడు వాడుకునేది, కానీ చదువు లేని వారిని నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను ఒక నిష్ప్రయోజుడిని, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, నాలో ఏ యొక్క నాయకత్వమైనటువంటి లక్షణాలు లేవు, నాకు పాటలు పాడటం రాదు, వాక్యం చెప్పడం రాదు అనేటువంటి ఎవరైతే ఉన్నారో వారిని వాడుకోవడం చూస్తూ ఉన్నాడు. గాడ్ క్వాలిఫైస్ ద పీపుల్. దేవుడు ప్రజలని అర్హత కలిగినటువంటి స్థితిలో తీసుకువెళ్తాడు. అర్హత కలిగినటువంటి వారిని కాదు దేవుడు కోరుకునేది, అర్హత ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. రోగుల కొరకు వచ్చాడు ఆయన, పాపుల కొరకు వచ్చాడు ఆయన. పరిశుద్ధుల కొరకు రాలేదు, నీతిమంతుల కొరకు రాలేదు. ఆయన వచ్చినది పాపుల కొరకు. అర్హత లేని వారిని అర్హత కలిగించటానికి, బలహీనులను బలవంతులుగా చేయటానికి, దరిద్రులను ధనవంతులుగా చేయటానికి, పాపంలో ఉన్న వారిని పరిశుద్ధులుగా చేయటానికి, పరమను ఉన్నటువంటి మనము పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నీవు నేను మరి ఎలాగా మన జీవితాలు ఉండాలి అంటే మనము దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి. దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. షీ యాక్సెప్టెడ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తము చేయటానికి అనుమతి ఇచ్చింది. ఆమె అంటున్న మాట చూడండి, ఎంత దీనముగా మాట్లాడుతుందో. ప్రేమ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ దినాలలో మనము కూడా అట్టి యథార్థమైనటువంటి స్థితిని కలిగి ఉందాం. దేవుడు మనకు పని అప్పగించినప్పుడు ఆ పనిని చేయటానికి మనము విశ్రమింపక, మనము కష్టపడుతూ మనము దేవుని కొరకు పని చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి, విత్తనము విత్తడం అనేది మన పని, దాన్ని ఫలింపుని తీసుకొని రావటము దేవుని యొక్క పని. దేవుని యొక్క వాక్య భాగంలో చెప్తా ఉన్నారు, ప్రియమైన దేవుని కన్నీళ్లను విత్తుతామంటే సంతోషగానములతో పంటను కోసుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చే వరకు సున్నానైన పొల్లైనను తప్పిపోదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.
అంత యాక్యురేట్. హిస్ వర్డ్ ఇస్ యాక్యురేట్. ఏమంటా ఉన్నాడు? భూమిని ఆకాశములో శూన్యములో ఆయన వేలాడు తీసెను అని చెప్పి రాయబడతా ఉంటుంది. ఆయన పనిని ఒకసారి మనము వెన్ వి లుక్ ఎట్ హెవెన్స్, మనము పరలోక రాజ్యాన్ని లేకపోతే ఆకాశం వైపు చూచినప్పుడు, లేదంటే ఆ యొక్క ఆర్బిట్ని మనం చూస్తున్నప్పుడు దానికి ఎవడండి కొలత వేస్తుంది? ఈ దిశలోనే నువ్వు తిరగాలి అని చెప్పి, నీ చుట్టూ నువ్వు తిరగాలి ఇంత స్పీడ్ తోటి అని చెప్పి. సముద్రానికి ఎవరండి హద్దులు వేస్తుంది? ఒకసారి ఆలోచించండి. నేను ఈ యొక్క హద్దులో ఉండను, నేను ముందుకు వస్తానంటే ఎంత ప్రకృతి విపత్తులు జరుగుతాయి. దేవుని సంగమా, దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన నా జీవితంలో నెరవేరుస్తాడు. మరియా ఆమె అనుమతించింది కాబట్టి, ఆమె దేవుని చిత్తం చేసేటటువంటి స్త్రీ కాబట్టి మరొక పని ఆమె దగ్గరికి వచ్చింది. అది ఏంటి అని అంటే రక్షకునికి తల్లి అవటం, రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకుని రావటం. నవమాసాలు మోసి ఆమె రక్షకుణ్ణి భూలోకానికి తీసుకువచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంత వెయ్యి ప్రయాసాలు ఆలోచించండి. ఈ రోజుల్లో ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయింది అంటే ఆమెకి ఎంత కేర్ తీసుకుంటారు, ఎన్ని న్యూట్రిషన్ ఫుడ్స్ పెడుతూ ఉంటారు. ఆమె ఎలా పడితే అలా ఉంటే ఆమె ఆరోగ్యంగా ఉండదు, కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా, శిశువు కూడా ఆరోగ్యంగా ఎదగలేదు. వారు మంచి ఫుడ్స్ తీసుకోవాలి, మంచి హైజీనిక్ అయినటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ఒకసారి ఆలోచించండి. వెయ్యి ప్రయాసాలు అక్కడ. దేవుని చిత్తము చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దేవుని పని అంటే నేను చేస్తానని చెప్పి అనుకుంటున్నావేమో. వెయ్యి ప్రయాసాలు. ఒక ఆత్మను రక్షించటం అనేది ఎంత కష్టమైనటువంటి పను. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడండి, అక్కడ రాయబడి చూడండి, జరుగును గాక అనేను ఆ మాట రాయబడుతుంది చూడండి. ఈరోజు నీవు నేను కూడా దేవుని పని చేయటానికి మనము అలా అనేటువంటి స్థితిలోనికి మనం వచ్చినప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నీవు నేను చూడగలుగుతాం. అలాగే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చూద్దాం. దయచేసి త్వరగా తిప్పండి. 2:13లో మనం చూచినప్పుడు, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేయ వరకు నీవు అక్కడ ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అనే ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడే ఉండెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అలాగే 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినప్పుడు ఒక మాట రాయబడి చూడండి, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. చూస్తూ ఉన్నాము, ఆ దేశమునకు వచ్చెను. శిశువు ప్రాణము తీయచూచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను అని చెప్పి రాయబడతా ఉంటుంది. ప్రియమయుడు దేవుని సంగమా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము యేసేపు జీవితాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకానికి రావటానికి 2వ ప్రధానమైనటువంటి పాత్ర మనం చూసినప్పుడు యేసేపును మనం చూస్తూ ఉన్నాం. యేసేపు ప్రియమయుడు దేవుని సంగమా, ఆయన గురించి రాయబడతా ఉంటుంది దేవుని యొక్క వాక్య భాగంలో నీతిమంతుడు అని చెప్పి రాయబడతా ఉంటుంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము నీతి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనము, క్రీస్తు యొక్క శరీరాన్ని త్రాగుతున్నటువంటి మనము, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితాలు ఎలా ఉండాలంటే నీతి కలిగినటువంటి జీవితాలుగా మనం ఉండాలి. కీర్తన గ్రంథంలో రాబడింది, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె వారు మోవవేయుదురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని అంటే
యేసుక్రీస్తు ప్రభువారు యేసేపుని ఎన్నుకునేటువంటి వాడు కాదు. యేసేపు నీతిమంతుడు కాబట్టి దేవుడు అతను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము నీతిమంతుడు కాబట్టి అతను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు నీతి అనేటువంటి మాట మనం చూసినప్పుడు అతను దేవుడిని మాట వినేటటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము నీతిమంతుడిగా ఎలాగోయాడంటే ఆయన దేవుని యొక్క మాటను నమ్మెను అని చెప్పి రాయబడతా ఉంటుంది. దేవుని మాటకు విధేయత చూపించిన వాడిగా, దేవుని యొక్క మాటను విశ్వసించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో మనం చూసాము దేవుని యొక్క చిత్తము చేయటం అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాము. రెండవదిగా మనము దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించేటటువంటి వారముగా ఉండాలి. దేవుడు చెప్పేటటువంటి పనిని మనం చేసేటటువంటి వారముగా మనం ఉండాలి. యేసేపు జీవిత చరిత్రను మనం చూసినప్పుడు ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి వారిగా ఉన్నారు. నీతిమంతులు మాత్రమే బాధ్యత కలిగినటువంటి వారిగా ఉంటారు. అనీతిమంతులు బాధ్యత ఉండదు. వారికి భార్య పట్ల ఒక బాధ్యత ఉండదు, పిల్లల పట్ల వారికి ఒక బాధ్యత ఉండదు, ఒక సమాజం పట్ల వారికి ఒక బాధ్యత ఉండదు. అనీతితోటి వారు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఎవరెట్లా పోతే నాకెందుకు, నేను అన్యాయముగా అక్రమంగా నేను సంపాదిస్తాను, వారు ఎలాగపోతే నాకెందుకు అని చెప్పి వారు ఆలోచిస్తారు. కానీ నీతిమంతులైతే ఇతరుల శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని సంగమం, దేవుని వాక్యంలో అనేకమైనటువంటి వచనాలు మీకు నేను చూపించగలను. కానీ ఇప్పుడు సమయం మనకు లేదు కాబట్టి ఈరోజు మనము నీతి అనేది ఎలాగ వస్తుందంటే దేవుని నమ్మటం ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క యేసేపు మనం చూసినప్పుడు ఆయన యూదా యొక్క ధర్మశాస్త్రానికి లోబడి దేవుని వెతికేట వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట ప్రకారం జీవించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఆయన దేవుని మాటకు లోబడే వ్యక్తి అని మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ క్రిస్మస్ దినాలలో ఉంటున్నటువంటి మనము క్రిస్మస్ అంటే పండగలు చేసుకోవటం కాదు, క్రీస్తు లేనటువంటి పండగ అది దండగానే జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు లేనటువంటి పండగ అది దండగని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో పండగలు చేయటం అలవాటు అయిపోతా ఉంది. కానీ మనం చేసేటప్పుడు నేను క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి నేను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నానా లేదా ఒకసారి మనం పరిశోధించుకోవాలి. యేసేపును మనం చూసినప్పుడు ఆయన క్రీస్తు యొక్క మాటలకు అంటే దేవుని యొక్క మాటలకు విధేయత చూపించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విధేయత చూపించాడు కాబట్టి అక్కడ రాయబడి చూడండి, అక్కడ మరియను విడనాడాలని ఆశపడ్డాడు రహస్యముగా అని చెప్పి రాయబడతా ఉంటుంది. హీ డోంట్ వాంట్ ఆయన ఆమెకి అభ్యంతరముగా ఉండటానికి ఇష్టపడలేదు, రహస్యముగా విడనాడాలని ఆశపడ్డాడు. అదే వేరే పురుషులైతే వారి మీద ఒక అపనింద వేసి నేను నీతిమంతుడను ఆమె అపవిత్రాలు అని చెప్పి నిందలు వేసి వారిని చంపివేసేటటువంటి స్థితి కలిగినటువంటి వారిగా ఉంటారు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీతిమంతుడు ఇతరులను నిందించాడు. నీతిమంతుడు యేసేపు తన భార్య అప్పటికి ప్రధానము చేయబడినటువంటి ఆమె హాఫ్ వైఫ్ అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రధానము చేయబడినటువంటి బిబ్లికల్ లేదంటే యూదా సంస్కృతి ప్రకారము ఒక స్త్రీ ప్రధానము చేయబడిందంటే భార్యతో సమానమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె గురించి రాయబడుతుంది ఆ రికార్డులో. ప్రియమైన దేవుని సంగమా, 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాము. చూడండి, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈరోజు జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని సంగమా, నువ్వు క్రీస్తు ప్రభువే నేను నా హృదయంలో జన్మించాడని చెప్పుకుంటున్నావు. నువ్వు ప్రభు బలను తినిచు త్రాగుచున్నావు, ప్రభు యొక్క శరీరాన్ని తినిచు త్రాగుచు ఉన్నావు. కానీ ఇతరులను అవమానపరిచే వాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. లేదంటే ఇతరులను నిందలు వేసేటటువంటి స్థితిలో ఉన్నావు? ఒకసారి ఆలోచించు. యేసేపు లక్షణము అవమానపరిచేటటువంటి లక్షణము కాదు, ఇతరులను తృణీకరించేటటువంటి లక్షణము కాదు. నీతిమంతుడు తాను నష్టపడుతూ ఇతరులకు మేలుకరంగా ఉంటాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడండి, అనేక మంది ఎవరైతే నాయకులుగా ఉంటూ ఉన్నారో వారు ఏమి పొందుకోలేదు. ఈరోజు నాయకులుగా ఉండాలంటే ప్రయాసపడతా ఉంటారు. దేనికి? ఎంతో కొంత మాకు వెనక మేము వేసుకుంటున్నాం కదా 4 రాళ్ళు అని చెప్పి. యేసేపు మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనం మోషేని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆస్తులు సంపాదించలా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉగ్రత గురైతే ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు, అయ్యా వారిని క్షమించాయా క్షమించాయా అని చెప్పి. యెహోషువను మనం చూస్తూ ఉంటాం, అదే కాలేబును అదే చూస్తూ ఉంటాం. ఒక నిజమైనటువంటి నాయకుడు, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు తను నశించిపోతున్నా కూడా ఇతరులను రక్షించగలుగుతావు. టైటానిక్ ఓడలో మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం, ఆయన అనేక మందిని రక్షించి ఆయన మరణించాడు. ఆ రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులు వారి ప్రాంతాల్లో సువార్త సేవ చేశారు. తనకు ఒక జాకెట్ ఉంది, ఆ జాకెట్ తోటి తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు, కానీ ఆయన గుర్తించాడు, నేను ఈరోజు చనిపోయినా పరలోక రాజ్యంలో ఉంటాను, వీరు నశించిపోతూ ఉన్నారు. కనుక ఈ లైఫ్ జాకెట్ అనేది వారికి కావాలి. ఆ లైఫ్ జాకెట్ లేకపోతే వారు మరణిస్తారు. నేను క్రీస్తు ద్వారా ఆ జాకెట్ నేను పొందుకున్నానని చెప్పి ప్రియమైన దేవుని సంగమా, నేను ఆ స్టోరీలో అందరిని వెళ్ళదలుచుకోలేదు, వాక్యం డిబేట్ అయిపోతూ ఉంది. అక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాయబడతా ఉంటుంది, అతడు అవమానపరచక రహస్యంగా ఆమెను వినడానికి ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, చూడండి, ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈజ్ నాట్ కమిటెడ్, ఆయన ఇంకా చేయలేదు. అటువంటి థాట్స్ వస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో ప్రియమైన దేవుని సంగమా, అక్కడ రాయబడిన మాట చూడండి, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యేసపు, నీ భార్య అయిన మరియును చేర్చుకున్నట్టు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుని దూత అతనికి చెప్తా ఉన్నాడు. దేవుని దూత చెప్పినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, అతను లోబడ్డాడు. ఆయన నీకు తెలియదు అని ఒక నిజంగా దేవుడివేనా, దేవుని దూతవేనా అని ప్రశ్నించలా. దేవుని మాటకు, దేవుని దూత మాటకు విధేయత చూపించాడు. ఆమెను చేర్చుకున్నాడు, కుమారుడికి బాధ్యత తీసుకున్నాడు, కుమారుడిని సంరక్షణ చేశాడు. మరలా దూత వచ్చి చెప్తున్నప్పుడు ఆ కుమారుని తీసుకొని ఐగుప్తునకు ఇప్పుడున్నటువంటి ఈజిప్ట్ దేశానికి వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. హేరోదు రాజు చనిపోయినంత వరకు ఆయన ఐగుప్తులో ఉన్నాడు. కుమారుని ఏ రీతిగా సంరక్షించుంటాడు చూడండి. ప్రియమైన దేవుని సంగమా, ఆ సొంత ప్రాంతంలో ఏదో పనులు దొరుకుతాయి, కానీ వేరే దేశంలో పనులు దొరకాలంటే చాలా కష్టము. కానీ ఆయన ధైర్యం చేశాడు. ఈ కుమారుడు ఈ ప్రాంతంలో, ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడ కూడా సంరక్షణ ఉండదు, నేను వేరే దేశానికి వెళ్తే అక్కడ సంరక్షణ ఉంటుంది, అక్కడ హేరోదు రాజు యొక్క అధికారం ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, నేను మాట్లాడుతున్నంత ఈజీ కాదు. ఒకసారి ఆలోచించండి, మన కుమారులకి ఒక అనారోగ్యం కలిగితే ఎంత మనము తల్లడిపోతాం, మన కుమార్తెకి ఏదైనా ఒక వ్యాధి కలిగితే ఎంతగా మనం బాధపడతాం. కానీ యేసేపు ఆయన ఫిజికల్లీ హీఈస్ నాట్ ఎ ఫాదర్, శారీరకంగా ఆయన తండ్రి కాకపోయినప్పటికీ కూడా ఆ కుమారుడు దైవ కుమారుడిని గుర్తించి దేవుని మాటకు విధేయత చూపించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. నీతిమంతుడు అని అంటే ఎలాగ ప్రారంభమవుతుంది? అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక మనం యేసేపును మనం చూసినప్పుడు యేసేపు దేవుని మాట విన్నాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈ క్రిస్మస్ దినాలలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనము ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాము. ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు ప్రేమైన దేవుని సంగతి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు లూకా 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. లూకా సువార్త 2వ అధ్యాయము 15-16లో మనం చూస్తూ ఉంటాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకము వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని అని చెప్పి రాయబడతా ఉంటుంది. త్వరగా వెళ్ళి అని చెప్పి రాయబడతా ఉంటుంది. ఈ గొర్రెల కాపరులు ఎప్పుడైతే దేవుని దూతలు వారి సమూహములు వచ్చి
దేవుని యొక్క సువర్తమానాన్ని వారికి తీసుకువచ్చారో, ప్రియమైనటువంటి దేవుని సంగమా, అప్పుడు దాకా వివిధ ప్రాంతాల్లో చల్లాచెదురుగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు అక్కడ రాయబడిన మాట లెట్స్ గో టుగెదర్ అని చెప్పి రాయబడతా ఉంటుంది. ఈ క్రిస్మస్ దినాల్లో మనము కలిసి ఉండటం అనేది ప్రాముఖ్యమైనది, కలిసి జీవించడం అనేది ప్రాముఖ్యమైనది, కలిసి మనము భోజనం చేయటం అనేది ప్రాముఖ్యమైనది. రండి మన వివాదములు తీర్చుకుందాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవునితోటి మనం కలిసి జీవించడానికి ఏది మనకు అడ్డుగా ఉందో వాటన్నిటినీ మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఏదైతే అడ్డుగా ఉందో వాటన్నిటిని తీసివేసుకోవాలి. ఈరోజు గొర్రెల కాపరులు వారు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైన పాఠం ఏంటంటే కలిసి జీవించటం అనేది. ఈ క్రిస్మస్ దినాల్లో నీది నీదే, నాది నాదే. ప్రేమ అనేది లేకపోతే అది క్రిస్మస్ కాదది, అది క్రిస్మస్ పండగ కాదది, దండగ పండగ అది. నువ్వు చేసేటటువంటి ఆ డాన్సులు, నువ్వు వేసేటటువంటి ఆ వేషాలు, నువ్వు చేసేటటువంటి ఆ ఆరాధన అది నిష్ప్రయోజనమైనటువంటిది. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇక మనం చెప్పాలంటే ఈ ఆత్మఫలాలను ఫలించేటటువంటి స్థితి ఉంటుంది అక్కడ. దండగ పండుగలు ఏమి ఉండవు, దండుకోవటం ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అని చెప్పుకొని ఒక్కరికి మనం ఆశీర్వాదకరంగా ఉండం. మనము ప్రేమైన దేవుని సంగమా, లెట్స్ చేంజ్ అవర్ లైఫ్. వారు అంటున్నారు లెట్స్ గో టుగెదర్ టు సీ ద సేవియర్. మాట ఆలోచించండి ఒకసారి, మనం చూద్దాము రక్షకుణ్ణి. ఎలాగో కలిసి వెళదాం. చూడండి ఆ మాట రాయబడి, చూడండి ఆ మాట 10వ వచనంలో చూడండి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. 15వ వచనంలో మనం చూద్దాం. దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము, చూడండి మనము అని చెప్పి రాయబడతా ఉంటుంది. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని, అక్కడ రాయబడి చూడండి, త్వరగా వెళ్ళి మరియను యేసును తొట్టిలో పండుకున్న శిశువును చూచి. చూడండి ఆ మాట. ఈ గొర్రెల కాపరం నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి పాఠము కలిసి జీవించటం, ఐక్యమత్యంగా జీవించటం, ఒకే మాట ఒకే బాట. ప్రియమైన దేవుని సంగమా, క్రిస్మస్ అంటే ప్రతి ఇంట్లో బిర్యానీ ఉంటుంది. క్రిస్మస్ అంటే ఇంకా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. క్రిస్మస్ అంటే ఐక్యంగా జీవించాలి, కలిసి జీవించాలి, కలిసి మన హృదయాలను మనం కలుపుకోవాలి. లెట్స్ గో టుగెదర్ టు సీ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, యూ నీడ్ టు సే లెట్స్ సెలబ్రేట్ ఆల్ టుగెదర్ విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ సోల్. వన్ వాయిస్, విత్ వన్ వాయిస్, ఏక హృదయం కలిగి ఏక స్వరముతోటి నీవు నేను దేవుణ్ణి మనము ఆరాధించాలి. నీవు నేను ఆ యొక్క రక్షకుణ్ణి స్తుతించాలి. అప్పుడే అది క్రిస్మస్ పండగ అవుతుంది తప్ప లేకపోతే పండగ కాదు. దేవుని యొక్క వాక్య భాగంలో క్షమించండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడతా ఉంటుంది, హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని చెప్పి రాయబడతా ఉంటుంది. నువ్వు పండగ చేసుకోవాలంటే సమాధానం కలిగి పండగ చేసుకోవాలి. సమాధానం లేని చోట, అసమాధానం లేనటువంటి చేత క్రీస్తు జననం అనేది జరగదు. నీ హృదయంలో రక్షకుడు జన్మిస్తేనే అది ఒక పండగ అవుతుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ గొర్రెల కాపరులు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైన పాఠము కలిసి జీవించటము, కలిసి ఏక హృదయముగా మనము జీవించటము, కలిసి సంఘములో దేవుని యొక్క ఆరాధించటము, కలిసి ఇంటిలో ఉన్న వారందరూ కలిసి పండగ చేసుకోవటం, లేదంటే దేవుని స్తుతిస్తూ మంచిగా వంటలు చేసుకొని ఏక హృదయముతోటి ఏక స్వరముతోటి
నాకంటే నా సహోదరుడు గొప్ప, నాకంటే నా సహోదరి గొప్ప అనే భావనతోటి పండగ మనం చేసుకోవాలి. దట్ ఈస్ ద క్రిస్మస్ సెలబ్రేషన్స్. అసూయలతోటి, గర్వముతోటి, ద్వేషముతోటి, పగలతోటి, ప్రతీకారాలతోటి, వేషధారణతోటి, పాపముతోటి, అపరిశుద్ధతోటి, అన్యాయముతోటి, అక్రమతోటి చేసేది పండగ కాదది, దండగది. ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, వారు మిక్కిలి 18వ వచనములో ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనచ్చు భద్రము చేసుకొనిరి. చూడండి ఆ మాట, వాట్ దే హర్డ్, వాట్ దే సా. వారు విన్న వాటిని, కన్న వాటిని తెలియజేసినారు అని చెప్పి రాయబడతాం. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ రాయబడిన చూడండి 20వ వచనములో, గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేసి తిరిగి వెళ్ళిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట కలిసి వెళ్ళిరి అని చెప్పి చూస్తున్నాం. రెండవ మాటగా మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు ప్రచురము చేసిరి అని చెప్పి 17వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 20వ వచనంలో మనం చూసినప్పుడు వారు స్తోత్రము చేస్తూ ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగలో గొర్రెల కాపరులు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనము సంఘముగా కలిసి ఉండాలి, కుటుంబాలుగా కలిసి ఉండాలి, ఇతరులతోటి మనము కలిసి ఉండటానికి మనము సమాధానం కలిగి జీవించే వారముగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా వారు ఏదైతే చూశారో దాన్ని ప్రచురము చేసి, దే ప్రొక్లెయిమ్ వాట్ దే హర్డ్. విన్న వాటిని, కన్న వాటిని వారి ఇతరులకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడిగా జన్మించాడని చెప్పి నీకు తెలుసు, నువ్వు ప్రభు శరీరాన్ని తెలుసు, ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నావు కొన్ని సంవత్సరాల నుంచి. ఇంకను నీ ఇంటిలోని వారికి నీ సువార్తను అందచేయటం రాకపోతే, ఇంకను నీ ఇరుగు పొరుగు వారికి దేవుని యొక్క సువార్తను ప్రచురము చేయటం నీకు తెలియకపోతే, ఇంకను నీ యొక్క రక్షకుడు కూర్చున్నటువంటి వార్త నీ స్నేహితులకు తెలియజేయకపోతే, అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అనగా దేవుని సువార్తను ప్రచురము చేయటము. దేవుని సువార్తను ప్రచురము చేయాలి. ప్రచురము లేనటువంటి క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు. సువార్త లేనటువంటి క్రిస్మస్ అది క్రిస్మస్ కాదది, అది ఎక్స్మస్ అవుతుంది. కొంతమంది మేరీ క్రిస్మస్ అంటారు, మరియా క్రిస్మస్ అంటారు. మేరీ క్రిస్మస్ కాదు, మేరీ క్రిస్మస్. మరియా క్రిస్మస్ కాదు, అది సంతోషకరమైనటువంటి క్రిస్మస్. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తుంటారు, తెలియదు. అనేక మంది కూడా ఈ రోజుల్లో ఇలానే చేస్తూ ఉన్నారు. మేరీ క్రిస్మస్ అని పంపిస్తూ ఉంటారు, ఎక్స్మస్ అని పంపిస్తూ ఉన్నారు. నువ్వు క్రైస్తవురాలు అయితే ఎన్నడూ కూడా ఎక్స్మస్ అని పంపించద్దు, MERY మేరీ క్రిస్మస్ అని పంపించద్దు, MERRY క్రిస్మస్ అని పంపించు. అప్పుడు అది సంతోషకరమైనటువంటి క్రిస్మస్ అవుతుంది. క్రీస్తు కలిగినటువంటి మాస్ అయిపోతుంది అది. ప్రేమ దేవుని సంగమా, అనేక మంది వారి యొక్క స్థితిలో వారు ఉండిపోతూ ఉన్నారు. గొర్రెల కాపరులు తెలియజేసినప్పుడు ఆశ్చర్యపడిరే అని చెప్పి రాయబడతా ఉంది. నువ్వు ఇతరులకు ప్రచురము చేసావంటే, క్రీస్తు ప్రేమను చెప్పావంటే ఎంతగా సంతోషిస్తారో. పాట ఉంటుంది, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి, వెళ్ళగలిగితే నీవే వెళ్ళు. ఈ క్రిస్మస్ దినాలలో రక్షకుడు పుట్టినాడన్న మాట, రాజులకు రాజు, ప్రభువులకైన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో జన్మించడనంటే సువర్తమానము నీవు చెప్పలేకపోతే అది క్రిస్మస్ కాదు. అది క్రిస్మస్లో ప్రచురణ ఉంది. అంతేకాకుండా వారు స్తోత్రము చేసిరి అని చెప్పి రాయబడతా ఉంది. ప్రేమైన దేవుని స్తుతించారు. దే ప్రైజ్ అండ్ వర్షిప్. ఈ పండగలో స్తుతించాలి దేవుణ్ణి, నిరాశలో ఉండటం కాదు. కొంతమంది వారు అనుకున్నది
వస్తువులు కొనుక్కోలేనప్పుడు, లేదంటే వస్త్రాలు కొనుక్కోలేనప్పుడు, ఆభరణాలు పొందుకోలేనప్పుడు నిరాశలో ఉంటారు. క్రిస్మస్ అంటే వస్త్రాలు కొనుక్కోవటం కాదు, క్రిస్మస్ అంటే ఆభరణాలు పొందుకోవటం కాదు, లేకపోతే ఇంట్లోకి ఇల్లు కట్టించుకోవటం కాదు, లేకపోతే ఇంకోటి కాదండి. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం. ఆరాధన లేనటువంటి క్రిస్మస్ అది దండగ క్రిస్మస్. ఆరాధన లేనటువంటి క్రిస్మస్ అది క్రీస్తు లేని క్రిస్మస్. దేవుని దూతలు వారు ఏం చేశారంటే సైన్య సమూహముతోటి వారు ప్రజలందరికీ కలగబోవు మనతో మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పి అన్నారు. సువర్తమానాన్ని నువ్వు అక్కడే తింటే ఎట్లాగా? సువర్తమానాన్ని, గుడ్ న్యూస్ని నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేస్తే ఎట్లాగా? ఇతరులకు పంచు. సువర్తమానం అనేది ఇప్పుడు మీకు కొంత మీరు అనుకుంది జరిగింది అనుకోండి. ఒక ఏజ్ ర్యాంక్ మీకు వచ్చింది, మీ పాపకు వచ్చింది, లేదా నీట్ సీట్ వచ్చింది, సైలెంట్గా ఉంటారా? ఏం చేస్తారు? పండగ వాతావరణం చేసినట్టుగా చేస్తారు. మీ బాబుకి ఎక్కడైనా అమెరికాలో సీట్ వచ్చింది అనుకోండి, లేదా ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేదంటే మంచి ఉద్యోగం వస్తే ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారుగా? ఇతరులకు తెలియజేస్తారు. క్రీస్తుని గురించిన వార్త అంతకంటే సంతోషంగా తెలియజేయాలి. ఇది ఎందుకంటే నీ ఒక్కడి కొరకు వచ్చినటువంటి సంతోషం కాదు, ప్రజలందరికీ, భూలోకములో ఉన్న వారందరికీ వచ్చినటువంటి మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నువ్వు ప్రచురము చేయలేకపోతే దేవుని సంగమా ఒకసారి ఆలోచించు. ఇది సామాన్యంగా గొర్రెల కాపరుల గురించి అనుకుంటూ ఉంటారు. ఇది గొర్రెల కాపరు అంటే సేవకుల గురించి అనుకుంటారు. సేవకుల గురించే కాదు, ఈరోజు క్రీస్తు నీ కొరకు జన్మించాడనేటువంటి సువార్త మనం అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలందరికీ సంబంధించింది. కాపరులు చెప్తా ఉంటారు, అది కాకుండా వ్యక్తిగతంగా నువ్వు కూడా చెప్పాలి. గనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ గొర్రెల కాపరులు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ ఆత్మీయమైనటువంటి పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే జ్ఞానుల గురించి మనం తెలుసుకొని ముగిస్తాను నేను. జ్ఞానులు వారు పరిశోధించారు, వారు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి పరిశోధన అందరితో ముగించబడింది ఎప్పుడైతే బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కనుగొన్నారో, వారిని దర్శించుకున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. వారు ఆనంద భరితులైరని మనం చూస్తూ ఉన్నాం. వారు సాగిలపడిరని మనం చూస్తూ ఉన్నాం. వారు పూజించిరని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే వారు ఆ నక్షత్రాన్ని చూచారో నక్షత్రాన్ని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ రాయబడతా ఉంటుంది దేవుని యొక్క వాక్య భాగంలో, దానియేలు గ్రంథంలో, ఎవరైతే నీతిమంతులై ఎందరైతే ప్రజలను దేవుని యొక్క మార్గంలో తిప్పుతారో వారు నీతిమంతులై ఉంటారని దానియేలు గ్రంథంలో రాయబడతా ఉంటుంది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను ప్రజలను దేవుని వైపు తిప్పేటట్టు వారముగా ఉండాలి. వారు ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు వారు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఆయన వేకువ చుక్క అని చెప్పి రాయబడతా ఉంటుంది. హీఈస్ ఎ బ్రైట్ మార్నింగ్ స్టార్ అని చెప్పి రాయబడతా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నీకు ఒక ఉదయించాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. వారు ఏం చేశారంటే ప్రభువుని యొక్క నక్షత్రాన్ని వారు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని సంగమా, క్రిస్మస్ అనగా దేవుని వెంబడించడం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాలలో నువ్వు దేవుని వెంబడించినట్లయితే ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని నువ్వు చేరుకోగలవు. దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే అప్పుడు నీ జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ను చూడగలుగుతావు. ప్రియమైన దేవుని సంగమా, ఆ జ్ఞానులు వారు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జ్ఞాని అయినటువంటి యేసు ప్రభు వారిని నీవు నేను వెంబడించాలి. లేదంటే దేవుని నువ్వు నేను తెలుసుకొని ఆయన వెంబడించినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, జ్ఞానులు అత్యానంద భరితులైరే అని చెప్పి రాయబడతా ఉంటుంది. అంతేకాకుండా జ్ఞానులు వారు ఏం చేశారు అంటే సాగిలపడిరి అని చెప్పి రాయబడతా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుగొంటావో నీ జీవితంలో నిజమైనటువంటి ఆరాధన ప్రారంభమవుతుంది. ఈరోజు యేసుక్రీస్తుని కనుగొన్నటువంటి జీవితము అనేది అది సాగిలపడలేనటువంటి జీవితము, ఆయన ఆరాధించలేనటువంటి జీవితం అని జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాలలో సాగిలపడటము అని అంటే ఎస్ లార్డ్, ఫ్రమ్ టాప్ టు టో ఐ సరెండర్ టు యూ అని చెప్పి రావాలి మాట. ప్రభువా
నా తల మొదలుకొని అరికాలు వరకు నీ చిత్తము నేను చేస్తా, నువ్వు చెప్పినట్టుగా నేను వింటా, నీ అడుగుజాడలో నడుస్తానని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే అలాగున మనం చేస్తామో, ఎప్పుడైతే అలాగున మనం జీవిస్తూ ఉంటామో, ప్రేమైనటువంటి దేవుని సంగమా, నీవు నిజమైనటువంటి క్రిస్మస్ని ఆనందాన్ని అనుభవించగలుగుతా. ఆ జ్ఞానులు కనుగొని సాగిలపడి ఆయన్ని పూజించారు అని చెప్పి రాయబడతా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్రభువును కనుగొంటావో అప్పుడే ప్రభువుకు సాగిలపడగలుగుతావు. ఎప్పుడైతే ప్రభు మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటావో అప్పుడు నువ్వు ఆయనకి నీ జీవితాన్ని సమర్పించగలవు. సాగిలపడినటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమర్పించేటటువంటి జీవితం మనకి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానులు వారు సాగిలపడిది అంటే వారు ఇక ప్రభువా అయా మీ సేవ మేము చేసుకుంటామని అర్థం దానికి. అంతేకాకుండా ఆయన పూజించారు. ది వర్షిప్ హిమ్. క్రిస్మస్ దినాలలో మనం చేయవలసిందంటే దేవుని వెంబడిస్తూ ఆయనకి మనము ఆరాధించటము. అలాగే వారు ఏం చేశారంటే కానుకలు తెచ్చిరి అని చెప్పి రాయబడతా ఉంటారు. కానుకలు అంటే లేని వారి కొరకు అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని సంగమా, ఈ క్రిస్మస్ దినాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన నిజమైనటువంటి క్రిస్మస్ అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మరియ జీవితం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ యేసేపులాగా దేవుని మాటకి విధేయత చూపిస్తూ గొర్రెల కాపరులాగా కలిసి జీవిస్తూ క్రీస్తుని గూర్చిన వార్త ప్రచురము చేస్తూ విన్న వాటిని కన్న వాటిని ఇతరులకు తెలియజేస్తూ ప్రచురం దేవుని స్తుతిస్తూ జ్ఞానులాగా ఆయన్ని వెంబడిస్తూ ఆయనకి సాగిలపడి ఆయన్ని పూజించి లేని వారికి దేవునికి మనము కానుకలు తీసుకుని రావాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్ అవుతుంది. ఈ వ్యక్తుల జీవితాలను మనం ధ్యానించినప్పుడు ప్రేమైన దేవుని సంగమా, వారి జీవితాల్లో మనం కనుగొనేది అదే. క్రిస్మస్ అంటే పండుగలు కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. కనుక ఈ నలుగురి యొక్క పాత్రల ద్వారా మనం తెలుసుకోగలిగినటువంటి ఆత్మీయ పాఠాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఈ సమయం అంతా మనం ధ్యానించాం. నిజమైన క్రిస్మస్ని చేయాలి అని అంటే ఈ పాత్రలు మనం ధ్యానిస్తే, ఈ వ్యక్తుల జీవిత చరిత్రలు మనం అర్థం చేసుకోగలిగితే, వారి జీవితాల్లో తొంగి చూడగలిగితే ఎన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించండి. నువ్వు నేర్చుకోగలిగితే ప్రేమైన దేవుని సంగమా, నిజమైనటువంటి క్రిస్మస్ పండుగను నువ్వు చేయగలుగుతావు. నిజమైనటువంటి యేసయ్య నీ హృదయంలో ఆయన జీవించగలుగుతాడు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచావు, ఇతరులను ప్రభువులను నడిపిస్తావు. ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సంతోషించే వాడిగా ఉంటాడు. ఇక దేవుణ్ణి కృపను అడుగుదాం. ప్రభువా, ఈ నలుగురు చేసినట్లుగా మేము కూడా ప్రభువా చేయటానికి మాకు చూపించాయా. మేము వింటా ఉన్నాము, కానీ మీ వాక్యానికి విధేయత చూపించలేకపోతా ఉన్నాం. మీ వాక్యానికి విధేయత చూపించే స్థితిని తీసుకురా ప్రభువా. అట్టి విశ్వాసమును, అట్టి భక్తిని మాకు పుట్టించాయి అని ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రేమగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, ఈ సమయమందు నీ పాదములు చెంతకు వస్తున్నా. నీ మహాకృపను బట్టి, నీ కనికరం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభువా. దేవా, మరియా నీ చిత్తము చేసేటటువంటి బిడ్డగా, యేసేపు నీ మాట వినేటటువంటి వ్యక్తిగా, గొర్రెల కాపరులు కలిసి జీవించినట్లుగా, అలాగే మీ యొక్క వాక్యమును ప్రచురము చేసినట్లుగా, మిమ్మల్ని స్తుతించినట్లుగా, అలాగే గొర్రెల కాపరులు జ్ఞానులు నాయన, వారు నిన్ను వెంబడించి నీకు సాగిలపడి పూజించి లేని వారికి దేవునికి కానుకలు ఇచ్చినట్లుగా మేము చూచినాం. అలాగే ప్రభువా, మేము కూడా నేను ఆ స్థితిలో ఉండటానికి మాకు సహాయాన్ని చేయండి. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునే కృప మీరు మాకు దయచేయవలసింది గడుగుతున్నాం. దేవా, ఈ క్రిస్మస్ దినాలలో మేము సమీపిస్తుండగా, 25వ తారీఖు మేము సమీపిస్తుండగా, దేవా, మా జీవితాల్లో ఒక క్రీస్తుని ఆరాధించేటటువంటి స్థితి, ఆ ఉన్నతమైనటువంటి స్థితి మాకు దయచేయండి. దేవదూతలు
వారు మిమ్మల్ని ఆరాధించారు. రెక్కలతోటి ముఖములు కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేసినట్లుగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిని ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లను అయా మేము ఆరాధించే కృప మీరు మాకు దయచేయవలసింది అడుగుతున్నాం. మాకున్నటువంటి బిజీ షెడ్యూల్స్ అన్నిటిని మీరు తగ్గించండి. మేము కూడా ప్రభువా అయ్యా మీకు మొదటి స్థానం ఇచ్చేటువంటి వారికి మేము ఉండటానికి సహాయం చేయండి. మేము ఆరాధించకుండా అడ్డుపడుతున్నటువంటి నాయన ప్రతి విధమైనటువంటి అంధకార శిక్షకుల సమూహాలు నసురైనటువంటి యేసు నామమున లయపరుస్తూ ఉన్నాం. దేవాదిగో తండ్రి, మీ రాక మీ యొక్క అయా జననము మాకు మహా సంతోషకరముగా మీరు చేయవలసింది అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రమాణం చెల్లిస్తూ యేసు ఘనమైనటువంటి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క దీవెనయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని సహవాసము మనకు అలాగే సరళకు పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.